Hello my dear people, welcome back to my channel Priya Journals and welcome back to one more video. ఈ రోజు నేను నా నోట్బుక్లో స్టేట్ వైజ్గా ఏ స్టేట్స్లో ఏ స్కీమ్స్ అమల్లో ఉన్నాయనేది నా నోట్స్లో అయితే నేను నోట్ చేసుకున్నాను. సో అదే నేను మీకు ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ నేను చెప్పే ప్రతి ఒక్క స్కీమ్ పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది, సో దాన్ని ఫాలో అవ్వండి. ఈరోజు వచ్చేసి మనం జనవరి 2024లో జనవరి నెలలో ఏ స్కీమ్స్ ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయనేది తెలుసుకుందాము. ఫస్ట్ స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కీమ్. ఇది హెల్త్ పర్పస్ స్కీమ్ కాబట్టి దీనిలో 5 లక్షల నుంచి 25 లక్షల వరకు వీళ్ళకి అందజేస్తారనమాట. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎవరైతే అర్హులో వాళ్ళకి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు అందజేస్తారు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి మిఠాయి పథకం అనేది కేరళకు సంబంధించిన పథకం అన్నమాట. ఇందులో టైప్ 1 డయాబెటీస్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇది సహాయం చేస్తుంది. ఈ పథకం అనేది వాళ్ళ అర్హులన్నమాట. టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న వారికి మాత్రమే. డయాబెటీస్లో 2 టైప్స్ ఉంటాయి కదా, టైప్ 1 అండ్ టైప్ 2. సో ఇది మాత్రం టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న వారికి ఈ పథకం అనేది అమలవుతూ ఉంటుంది. ఇది కేరళకు సంబంధించిన పథకం. థర్డ్ వన్ వచ్చేసి శ్రీ రామ్లాల దర్శన పథకం అనేది ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించిన పథకం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శించడానికి నివాసితులను అనుమతించే ఒక రాష్ట్ర పథకం అన్నమాట. శ్రీ రామ్లాల దర్శన పథకం ఛత్తీస్గఢ్కి సంబంధించిన పథకం. ఫోర్త్ వన్ వచ్చేసి యువనిధి పథకం. ఇది ఫోర్త్ వన్ వచ్చేసి యువనిధి పథకం. ఈ యువనిధి పథకం అనేది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన పథకం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఎవరైతే గ్రాడ్యుయేట్లు అలాగే డిప్లొమా హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి నిరుద్యోగ సహాయాన్ని అందిస్తుంది. యువనిధి పథకం అనేది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన పథకం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు అంటే గ్రాడ్యుయేట్స్ డిప్లొమా హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి నిరుద్యోగ సహాయాన్ని అందిస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి లఖపతి బైడియో పథకం. ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించిన పథకం. ఈ పథకంలో 40 లక్షల మంది మహిళలకు 35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అలాగే వాళ్ళు ₹1,00,000 వరకు వార్షిక ఆదాయాన్ని సాధించేలా ఈ బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించిన పథకం పేరు లఖపతి బైడియో పథకం. సిక్స్త్ వన్ వచ్చేసి లఘుబన జాతీయ ద్రవ్య క్రయ. అంటే లఘుబన జాతీయ ద్రవ్య క్రయ, LABHE. ఇది ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన పథకం. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్డ్ కోసం 100% రాష్ట్ర నిధుల MSP చొరవ. ఈ పథకం గిరిజన ప్రాథమిక కలెక్టర్లకు అధికారం ఇస్తుంది. మిషన్ శక్తితో అనుసంధానం అవుతుంది. ఈ పథకం అనేది ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. ఇది ఫారెస్ట్కి సంబంధించిన. సెవెంత్ వన్ వచ్చేసి మై స్కూల్ మై ప్రైడ్ క్యాంపెయిన్ పథకం. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పథకం. విభిన్న వాటాదారుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం అన్నమాట. మై స్కూల్ మై ప్రైడ్ అనే పథకం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పథకం. ఇది విభిన్న వాటాదారుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో వాటిలో విద్యా ప్రమాణాలను పెంచడం ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఇవండి జనవరి 2024లో న్యూస్లో ఉన్న స్కీమ్స్ అయితే, స్టేట్ వైజ్గా ఉన్న స్కీమ్స్ అయితే. నేను ప్రీవియస్ వీడియోలో న్యూస్లో ఉన్న IITs గురించి అయితే ఒక 3 వీడియోస్ అయితే పెట్టాను. అండ్ మిగతా మంత్స్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అండ్ ఈరోజు అయితే నేను నోట్ చేసుకున్న స్కీమ్స్ అయితే ఇవి. సో అందుకని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. నేను కూడా TSPSC Group 1కి ప్రిపేర్ అవుతున్నాను. సో మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. నాలాగా ఎవరైతే Group 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి
ఏదైనా కొంచెం నా తరపున కొంచెం ఏదైనా ఉపయోగపడుతుందని వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్ ఐఐటీస్ గురించిన వీడియోస్ నేను నెక్స్ట్ డే పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.